నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. సర్వగః సర్వవిద్భానుర్విశ్వక్సేనో జనార్దనః. వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్ కవిః. శ్రీ విష్ణు సహస్రంలో 14వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశంలోకి ప్రవేశిస్తున్నాం. పవన శాల్మలీ వృత్తాంతం అంటే వాయుదేవుడు, బూరుగు వృక్షం వీటికి జరిగిన సంభాషణ విన్న తరువాత మానవులమందరం సమానమే అయినప్పుడు పాపపు బుద్ధి ఎందుకు కలుగుతోంది, దానికి మూల కారణం ఏది వివరంగా చెప్పమని ధర్మరాజు అడుగ్గా భీష్ముడు సాదరంగా చెప్పసాగాడు. ధర్మనందన, పాపాలకన్నిటికీ మూల కారణం లోభం, అంటే తనకున్నదాన్ని వదులుకోలేకపోవడం. నాకే ఉండాలి అని దానికోసం తాపత్రయపడ్డం. ఈ దుర్గుణం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 శత్రువులలో అరిషడ్వర్గంలో ఒకటి. ఇదే తక్కిన 5ంటికి కారణమవుతోంది. నాకు ఉన్నది పోకూడదు అనేది ఒక కోరిక. ఇది కొత్త వాటిని తీసుకురమ్మని ప్రేరేపిస్తుంది, అది కామం. అది తీరకపోతే కోపం. ఆ వస్తువు ఎదుటివారికి లభిస్తే అసూయ, ఈర్ష్య, అదే మాత్సర్యం. ఉన్నదాని పట్ల వ్యామోహం, నాకే ఉంది అనే గర్వం, మదం. ఎదుటివారికి ద్రోహం చేసైనా తాను కోరిన వస్తువును సంపాదించుకోవాలి అనే తప్పు ఆలోచన. దాని నుండి పర వస్తువుల పట్ల, పరధనం పట్ల, పరభార్య వ్యామోహం, ఇవన్నీ కావాలి అనుకోవడం. దానివల్ల కలిగే అవమానం, దైన్యం. ఆ సందర్భంలో సభ్యత, ఓర్పు, సత్యం మొదలైన సద్గుణాలు అవసరం లేదనుకోవడం, సిగ్గు లేకుండా ప్రవర్తించటం, ఆవేశపడడం, అసత్యం చెప్పడం, ఇవన్నీ కలిసి ధర్మ దృష్టినే నశింపజేసి ఏ పనికైనా, ఎంతటి అధర్మానికైనా సిద్ధపడేటట్లు చేస్తుంది. కనుక లోభం అనే సుడిగుండంలో పడవద్దు, లోభులతో స్నేహం కూడా చేయవద్దు అన్నాడు భీష్ముడు. లోభం లేని ధార్మికులను, సత్యవ్రతులను, పాపభీతి కలిగిన వారిని చేరదీసి వారితో సాంగత్యం చెయ్యి. నీ మనస్సును లోభం వైపు అసలు వెళ్ళనీయకు అని భీష్ముడు వివరంగా చెప్పాడు. వింటున్న ధర్మరాజు మనస్సులో మరొక భావం మెదిలింది. అసలు లోభం ఎందుకు వస్తుంది అని. తన, పర అనే భేదభావం అజ్ఞానం వల్ల కదా ఇదంతా వస్తోంది అని అనుకుని, పితామహ, ఆపదలకు, అధోగతికి మూలం అజ్ఞానం అని వింటూ ఉంటాను, దాని స్వరూపం తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అప్పుడు భీష్ముడు మరింత ఉత్సాహంగా ప్రారంభించాడు. పవిత్ర చరిత్ర ధర్మరాజా, పండితులు చెబుతున్నారు, రోషం, దుఃఖం, రాగద్వేషాలు, దురభిమానం, గర్వం, ఆవేశం, నిర్లక్ష్యం, అత్యాసక్తి, ఇవన్నీ అజ్ఞానం అని. నిజానికి లోభం, అజ్ఞానం ఈ 2 ఒకే విధమైన దుష్ఫలితాలనే ఇస్తాయి. కొంచెం ఆలోచిస్తే లోభంతోనే అజ్ఞానం పుడుతోంది అన్నాడు భీష్ముడు. విను, లోభమునజ్ఞానంబును సదృశ ఫలప్రదములా, పుట్టును లోభంబున అజ్ఞానము, కావున జననాయక లోభముడుగా
సౌఖ్యములొందున్. భీష్ముడు అంటున్నాడు, అన్ని అనర్థాలకు లోభమే మూల కారణం అని. మళ్ళీ చెప్పాడు దాన్ని. ఆలోచిస్తే మానవుడు పుట్టినప్పుడే శరీరంతో తాదాత్మ్యం చెంది నేను అనే భావం వస్తోంది. దీని వెంట నాకంటే వేరైన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, వస్తువులు, ప్రపంచం అన్నీ వేరువేరుగా విడివిడిగా తెలుస్తూ ఉన్నాయి. ఇంతవరకు దోషం లేదు. ప్రపంచంలో వస్తువులు నాకు కావాలి, తన శరీర పోషణ కోసం, నా శరీర పోషణ కోసం, ఇంతవరకు కూడా ఇబ్బంది లేదు. కానీ నాకే కావాలి, నాకున్నది ఇతరులకు ఇవ్వను, ఇతరులకు ఉన్నది కూడా నాకే కావాలి, ఇది లోభం. ఇక్కడ మొదలైంది దోషం. నా సుఖమే నాకు ముఖ్యం, ఎదుటి వాళ్ళ సుఖదుఖాలతో నాకు సంబంధం లేదు అనేది అజ్ఞానం. కనుక లోభం నుండి అజ్ఞానం వచ్చింది అన్నాడు భీష్ముడు. అన్నీ నాకే కావాలి అని కాకుండా అన్నీ అందరి కోసం ఉన్నాయి, అందరితో పాటు నేను కూడా అనుభవిస్తాను అని అనుకుంటే లోభం లేనట్టు. అప్పుడు తన వస్తువులను ఎదుటివారికి ఇవ్వడానికి కూడా సంకోచించడు. ఆ విధంగా ఆత్మవత్ సర్వభూతాని, మానవులే కాదు సమస్త ప్రాణులు నా వంటివే, నా వంటి వారే, నాకు సుఖదుఖాలు ఉన్నట్లుగానే వాటికి కూడా, అందరికీ కూడా ఉంటాయి అని గ్రహిస్తాడు. అదే జ్ఞానం. కనుక లోభం వదిలేస్తే దాని నుండి వచ్చిన అజ్ఞానం కూడా తొలగిపోతుంది, అన్ని సౌఖ్యాలు సిద్ధిస్తాయి అని తీర్మానించాడు భీష్మ పితామహుడు. ఓం నమో వెంకటేశాయ.